Hello students. So today we are going to discuss the new lecture series, that is most expected questions in physics. Today we are going to discuss most expected questions from light topic. Let us go to the first question. The first question is, draw the following diagram in your answer book and show the formation of the image of the object AB. So ఇక్కడ ఏమన్నాడు? సో ఇట్లా ఇది క్వశ్చన్, యాక్చువల్లీ దిస్ ఇస్ ద ఆన్సర్. ఇది ఆన్సర్, ఇది చూడకండి, ఇక్కడ ఇది క్వశ్చన్, దిస్ ఇస్ ద క్వశ్చన్ 1. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? దీనికి రే డయాగ్రామ్ గీయమన్నాడు. సో రే డయాగ్రామ్ గీయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫిగర్ని మనం కాపీ చేసుకోవాలి ఆన్సర్ బుక్లెట్లో. సో దిస్ ఇస్ ద మిర్రర్, దిస్ ఇస్ ఎ కాన్కేవ్ మిర్రర్. సో వీఆర్ కీపింగ్ ద ఆబ్జెక్ట్ ఇన్ బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్. సో ఇది పోల్ అనుకోండి, ఇది ఫోకస్ అనుకోండి. పోల్కి ఫోకస్కి పెట్టినప్పుడు ఆబ్జెక్ట్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఆల్రెడీ వీ నో దట్. సో బిహైండ్ ద మిర్రర్ ఫామ్ అవుతుంది, ఇది వర్చువల్ అండ్ డైరెక్ట్ ఫామ్ అవుతుంది. దానికి రే డయాగ్రామ్లో చూపించమంటున్నాడు. సో డ్రా ఏ ప్యారలల్ లైన్. సో ద ప్యారలల్ లైన్ passes through the focus, we know that. So this is the one line. So another line, draw a line from the pole. So this will reflect like this. So join these two rays in this direction. Somewhere it will join. So this is where the image form. This is the ray diagram. So this is the ray diagram. దీన్ని 1 మార్క్ అడిగారు. సో ఫాలోయింగ్ ద రే డయాగ్రామ్, ఇదే రే డయాగ్రామ్. సో దిస్ ఇస్ ఏబి అన్నాడు కాబట్టి, ఇది ఏబి అన్నాడు కాబట్టి ఇది ఏ డాష్ బి డాష్ అవుతుంది, ఏ డాష్ బి డాష్. సో ఈ రకంగా మనం చూస్తే సరిపోతుంది. దిస్ ఇస్ ద రే డయాగ్రామ్. సో నెక్స్ట్, ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ అట్ డిస్టెన్స్ ఆఫ్ 30 సెంటీమీటర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్. దిస్ ఇస్ కాన్వెక్స్ మిర్రర్ అన్నాడు. సో ఫోకల్ లెంత్ ఎంత ఇచ్చాడు? 15 సెంటీమీటర్. సో ఫోకల్ లెంత్ ఈస్ 15. Focal length is 15 centimeter. What is the given data? So given that focal length is 15 centimeters, ఇంకోటి ఏమి ఇచ్చాడు? U is 30 centimeters. అబ్జర్వ్ చేస్తే U అనేది ఎంత ఉంది? 2F ఉంది. 2F అంటే ఏంటి? 2F అంటే ఏంటి? ఆబ్జెక్ట్ ఈస్ kept at where? At సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఆబ్జెక్ట్ ఈస్ kept at సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో అంటే అర్థం ఏంటి? సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆబ్జెక్ట్ రైట్ ఫోర్ క్యారెక్టరిస్టిక్స్ అన్నాడు. ఎప్పుడు కూడా 4 క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి? సో లొకేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్, సో లొకేషన్ ఆర్ పొజిషన్, లొకేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ అండ్ లొకేషన్ ఆఫ్ ఇమేజ్, అండ్ థర్డ్ వన్ ఏంటి? నేచర్ ఆఫ్ ఇమేజ్. సో నేచర్ ఆఫ్ ఇమేజ్. అండ్ ఫోర్త్ వన్ ఈస్ నేచర్ ఆఫ్ ఇమేజ్ అయిపోయాక సైజ్ ఆఫ్ ఇమేజ్. సో ఇక్కడ లొకేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది? ఎట్ సి ఉంది. ఇంకోటి ఏంటి? లొకేషన్ ఆఫ్ ఇమేజ్ కూడా ఎట్ సి వస్తుంది. నేచర్ ఆఫ్ ఇమేజ్ ఏమవుతుంది? ఇక్కడ రియల్ అండ్ ఇన్వర్టెడ్ వస్తుంది. రియల్ ఎప్పుడు వచ్చినా కూడా గుర్తుపెట్టేసుకోండి, రియల్ అంటే ఇన్వర్టెడ్, వర్చువల్ అంటే డైరెక్టెడ్. సో సైజ్ ఆఫ్ ఇమేజ్ ఏమవుతుంది? సైజ్ ఆఫ్ ఇమేజ్ ఇక్కడ సేమ్ సైజ్, నో డిమినిష్డ్, నాట్ ఎన్లార్జ్డ్. సో సి దగ్గర పెట్టినప్పుడు మీకు అబ్జర్వ్ చేస్తే కనుక రే డయాగ్రామ్ కూడా మీకు టెక్స్ట్ బుక్లో ఉంటుంది. ఇఫ్ యూ అబ్జర్వ్, సో ఇన్ కాన్వెక్స్ మిర్రర్ వెన్ వీ కీప్ ఎనీ ఆబ్జెక్ట్ ఎట్ సి. సో సి దగ్గర మీరు పెడితే ఏదైతే ఆబ్జెక్ట్ మీరు పెడతారో సేమ్ అదే సైజు ఇమేజ్ ఫామ్ అవుతుంది, అదే లొకేషన్లో ఫామ్ అవుతుంది, సో అదే సైజ్ ఫామ్ అవుతుంది. సో కాబట్టి సో దిస్ ఈస్ ద ఆన్సర్. యూ కెన్ గో టు ద టెక్స్ట్ బుక్ ఇఫ్ యూ వాంట్ టు క్లారిఫై దిస్. సో ఇది 2 మార్క్స్ అడిగాడు, చాలా సింపుల్ క్వశ్చన్. సో లీనియర్ మ్యాగ్నిఫికేషన్ ప్రొడ్యూసర్ బై స్పెరికల్ మిర్రర్. సో వాట్ ఈస్ గివెన్ డేటా? ప్రతి దాంట్లో కూడా ఫస్ట్ గివెన్ డేటా రాసుకోండి. సో గివెన్ దట్ మ్యాగ్నిఫికేషన్ ఈస్ +3. సో అనలైజ్ ద వాల్యూ అండ్ స్టేట్ ద టైప్ ఆఫ్ మిర్రర్. ఏమేమి అడుగుతున్నాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ టైప్ ఆఫ్ మిర్రర్ అడుగుతున్నాడు. ఇంకోటి ఏంటి? పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ అండ్ డ్రా రే డయాగ్రామ్ గీద్దాం. ఓకే, సో మనకు తెలుసు వాట్ ఈస్ మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా? -v/u. ఓకే, -v/u. ఇప్పుడు ఇది -v/u, వీ ఆల్ నో దట్ ఆల్వేస్ వీ కీప్ ద ఆబ్జెక్ట్ ఆన్ ద ఇన్ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద మిర్రర్. మిర్రర్కి ముందే కదా పెడతాం ఆబ్జెక్ట్ ఎప్పుడు కూడా. సో ఆబ్జెక్ట్ వాల్యూ ఎప్పుడు u అనేది, u ఈజ్ ఆల్వేస్ నెగిటివ్. వీ నో దట్ u ఈజ్ ఆల్వేస్, దిస్ ఈజ్ ఆల్వేస్ నెగిటివ్, u ఈజ్ ఆల్వేస్ నెగిటివ్. సో u ఆల్వేస్ నెగిటివ్ కాబట్టి సో ఇక్కడ -u పెట్టుకుంటే, ఓకే, ఇది ప్లస్ అవ్వాలి అంటే, ఈ టోటల్ వాల్యూ +3 అవ్వాలి అంటే v ఏం అవ్వాలి? +b అవ్వాలి, అంతే కదా. సో v ఎప్పుడు అవుతుంది? సో +v మీన్స్ వాట్? ఇట్ ఈస్ ద ఇమేజ్. సో ఇమేజ్ ఈస్ బిహైండ్ మిర్రర్. ఇమేజ్ అనేది బిహైండ్ మిర్రర్ వచ్చింది. సో ఈ ఇమేజ్ బిహైండ్ మిర్రర్ రావాలంటే ఎప్పుడు వస్తుంది అది? వెన్ ఇట్ ఈస్ వర్చువల్.
అంతే కదా. సో ఇమేజ్ ఎప్పుడు బిహైండ్ ద మిర్రర్ వస్తుంది వెన్ ఇట్ ఈస్ వర్చువల్. సో ఇది వర్చువల్ ఇమేజ్ వచ్చింది. అండ్ ఫర్ కాన్వెక్స్ మిర్రర్. సో ఫర్ కాన్వెక్స్ మిర్రర్లో మీరు అబ్జర్వ్ చేస్తే కాన్వెక్స్ మిర్రర్లో ఎప్పుడు కూడా డిమినిష్డ్ ఇమేజెస్ కదా ఫామ్ అవుతాయి. మీరు కాన్వెక్స్ మిర్రర్ అనే క్లాస్ చెప్తాను, ఇంకా పెట్టలేదు మన యూట్యూబ్లో. సో కాన్వెక్స్ మిర్రర్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక కాన్వెక్స్ మిర్రర్లో ఎప్పుడు కూడా మ్యాగ్నిఫికేషన్ లెస్ దెన్ 1 ఉంటుంది. అసలు మ్యాగ్నిఫికేషన్ గ్రేటర్ దెన్ 1 ఉందంటేనే అర్థం ఏంటి? ఇట్ ఈస్ అ కాన్కేవ్ మిర్రర్. సో మ్యాగ్నిఫికేషన్ గ్రేటర్ దెన్ 1 ఉందంటేనే ద టైప్ ఆఫ్ మిర్రర్ వీ కెన్ డైరెక్ట్లీ రైట్ దట్ ఇట్ ఈస్ కాన్కేవ్ మిర్రర్. ఇట్ ఈస్ కాన్కేవ్ మిర్రర్. సో ఇక్కడ కాన్కేవ్ మిర్రర్లో వర్చువల్ రావాలి. ఎందుకు? ఇది ఈ మ్యాగ్నిఫికేషన్ అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఏముంది, ఇది వర్చువల్ +v వచ్చింది. +v వస్తేనే వాల్యూ ప్లస్ అవుతుంది. కాబట్టి ఇమేజ్ వర్చువల్ అయింది. ఇమేజ్ వర్చువల్ ఎప్పుడు అవుతుంది? బిహైండ్ ద మిర్రర్. బిహైండ్ ద మిర్రర్ ఇమేజ్ ఎప్పుడు వస్తుంది? పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్. పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్. సో ఇవన్నీ కూడా ఇంటర్ రిలేట్ అయ్యి ఉంటాయి. జాగ్రత్తగా ప్రతిదీ కాన్సెప్ట్ నేర్చుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో లైట్ సిరీస్ వస్తుంది. నా లైట్ సిరీస్ మొత్తం వింటే మీకు క్లారిటీగా ఈ రే డయాగ్రామ్స్ కాన్సెప్ట్ క్లారిటీ బాగా వస్తుంది. సో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్, ఎవరైతే మీ రిలేటివ్స్ ఎవరికైనా షేర్ చేయండి. సో దట్ దే విల్ ఆల్సో సబ్స్క్రైబ్. ఎప్పుడైతే పెడతానో అప్పుడు వెంటనే నోటిఫికేషన్స్ రావడానికి మీకు బాగుంటుంది. నోటిఫికేషన్ సింబల్ కూడా ఆన్ చేసుకుంటే. ఓకే దా. సో రే డయాగ్రామ్ గీయమనండి. సో రే డయాగ్రామ్ గీయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక మనం గీసాం కదా రే డయాగ్రామ్. ఫస్ట్ క్వశ్చన్. సో దిస్ ఈజ్ ద రే డయాగ్రామ్. యాక్చువల్లీ ఇలాగే వస్తుంది రే డయాగ్రామ్. ఇక్కడ చూడండి, ఎన్లార్జ్ అయింది కాబట్టి మ్యాగ్నిఫికేషన్ అనేది గ్రేటర్ దెన్ 1 అయింది. సి చాలామంది పిల్లలు డౌట్ వస్తుంటుంది, సార్ మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఈక్వల్ టు -1 అన్నాడు. సో -1 అనేది లెస్ దెన్ 0 కదా. సో ఇది లెస్ దెన్ 1 అవుతుంది కదా మరి. సో ఇది మ్యాగ్నిఫికేషన్ మనం మరి ఇది ఎలా తీసుకుంటాం? -1 అనేది ఎలా మనం లెస్ దెన్ 1గా తీసుకోవాలా, ఈక్వల్ టు 1గా తీసుకోవాలా అంటే, సో ఎప్పుడు కూడా ఈ మైనస్ని చూడకండి. మ్యాగ్నిఫికేషన్లో మీరు చూడాల్సింది ఓన్లీ నెంబర్. మ్యాగ్నిఫికేషన్లో మీరు నెంబర్ని మాత్రమే చూడండి. m ఈజ్ ఈక్వల్ టు -2 అయిందనుకోండి, ఇది ఎన్లార్జ్డ్ ఇమేజా కాదా? ఇది ఎన్లార్జ్డ్ ఇమేజే కదా. ఇది ఎన్లార్జ్డ్ ఇమేజే. మైనస్ ఉంది కదా అంటే లెస్ దెన్ 1 అవుతుంది కదా. సో నెంబర్ సిరీస్లో చూడకూడదు దీన్ని. ఇందులో మైనస్ ఇండికేట్స్ ఓన్లీ సింబల్, డైరెక్షన్. మైనస్ అనేది ఏంటంటే అది డైరెక్షన్ మాత్రమే స్పెసిఫై చేస్తుంది తప్ప, అంటే మైనస్ ఉందంటే అర్థం ఏంటి? పైకి ఉంటే ప్లస్, కిందకు ఉంటే మైనస్. సో అంతే తప్ప ఈ సింబల్కి ఎటువంటి సిగ్నిఫికెన్స్ లేదు. పక్కన నెంబర్నే చూడండి. అది లెస్ దెన్ 1 ఉంటే అది డిమినిష్డ్, గ్రేటర్ దెన్ 1 ఉంటే అది ఎన్లార్జ్డ్. ముందున్న సైన్తో సంబంధం లేదు. అదొక క్లారిటీ తెచ్చుకోండి. చాలామంది పిల్లలు ఇది డౌట్ అడుగుతున్నారు, నన్ను అందుకు చెప్తున్నాను. ఓకే, ద లీనియర్ మ్యాగ్నిఫికేషన్ ప్రొడ్యూస్డ్ బై స్పెరికల్ మిర్రర్. సో మ్యాగ్నిఫికేషన్ ఇక్కడ చూడండి, +1/3 ఉంది. సో +1/3 ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లస్ అవ్వాలి అంటే బిహైండ్ ద మిర్రర్ ఉండాలి. ఒకటో పాయింట్. ప్లస్ అవ్వాలి ఎప్పుడైనా కూడా మ్యాగ్నిఫికేషన్ ప్లస్ అవ్వాలి అంటే, సో ఇమేజ్ అనేది ఇందాక మనం చెప్పినట్టుగా ఇమేజ్ అనేది బిహైండ్ ద మిర్రర్. ఇమేజ్ ఎక్కడ ఉండాలి? బిహైండ్ మిర్రర్ ఉండాలి. అండ్ ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ లెస్ దెన్ 1 అయింది. మ్యాగ్నిఫికేషన్ లెస్ దెన్ 1 అయింది. ఇది దేనికి అవుతుంది? కాన్వెక్స్ మిర్రర్కి అవుతుంది. ఇది దేనికి అవుతుంది? కాన్వెక్స్ మిర్రర్కే అవుతుంది. కాబట్టి ఒకటి మన క్లారిటీ వచ్చేసింది, ఇది కాన్వెక్స్ మిర్రర్. అండ్ పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ద పోల్ అండ్ మిర్రర్. సో ఆబ్వియస్లీ ఇది ఇన్ఫినిటీ టు పోల్ మధ్యలో ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు అది హైలీ డిమినిష్డ్ అంటే అసలు మ్యాగ్నిఫికేషనే నియర్లీ ఈక్వల్ టు 0 ఉంటుంది. ఎందుకంటే అసలు ఇమేజ్కి సైజే ఉండదు. అంటే మీరు కాన్వెక్స్ మిర్రర్లో 2 కేసెస్సే ఉంటాయి కదా. సో కాన్వెక్స్ మిర్రర్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి 2 కేసెస్ ఉంటాయి. వెన్ ఇట్ ఈస్ అట్ ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు అన్నీ కూడా ఎక్కడ మీట్ అవుతాయి? సో ఫోకస్ దగ్గర మీట్ అవుతాయి. అన్నీ కూడా ఫోకస్ దగ్గర మీట్ అవుతాయి. కాబట్టి ఈ కండిషన్లో అసలు సైజ్ ఆఫ్ ఇమేజే ఉండదు. మనకి ఇమేజ్కి అసలు సైజే ఉండదు. సైజ్ ఉన్నప్పుడు అసలు మ్యాగ్నిఫికేషనే రాదు కదా. సో సైజ్ ఆఫ్ ఇమేజ్ 0, మ్యాగ్నిఫికేషన్ ఏమవుతుంది? ఆబ్వియస్గా 0. ఇక్కడ ఎలా రాలేదు. మ్యాగ్నిఫికేషన్ ఎంతో కొంత ఉంది. ఎంతో కొంత ఉన్నప్పుడు ఎప్పుడు వస్తుంది? సమ్వేర్ హియర్. సో ఇన్ఫినిటీ నుంచి పోల్కి మధ్యలో ఎక్కడో మనకి ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది. సో టైప్ ఆఫ్ మిర్రర్ ఆబ్వియస్గా కాన్వెక్స్. ఎందుకంటే మ్యాగ్నిఫికేషన్ లెస్ దెన్ 1, ఇక్కడ ప్లస్ రావాలి. సో మ్యాగ్నిఫికేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడాల్సిన లెస్ దెన్ 1 కాన్కేవ్లో కూడా వస్తుంది, కానీ బిహైండ్ ద మిర్రర్లో లెస్ దెన్ 1 రాదు.
బిహైండ్ ద మిర్రర్లో <1 వచ్చిందంటే అది మాకు పక్కాగా కాన్వెక్స్ మిర్రరే. సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్లో వచ్చినప్పుడు <1 వస్తే అది కాన్కేవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైంది, సో ప్లస్ వచ్చింది, మ్యాగ్నిఫికేషన్ ప్లస్ వచ్చింది. కాబట్టి ఇందాక నేను చెప్పినట్టుగా ప్రీవియస్ క్వశ్చన్లో చెప్పా, ఇది ప్లస్ రావాలంటే ఇది +V అవ్వాలి, +V అవ్వాలంటే బిహైండ్ ద మిర్రర్ వెళ్ళాలి. సో బిహైండ్ ద మిర్రర్ వెళ్ళాలి అంటే కాన్కేవ్లో అయితే ఒకటే కండిషన్, కాన్వెక్స్లో 2 కండిషన్స్ ఉన్నాయి. అగైన్ ఫస్ట్ కండిషన్ ఆఫ్ కాన్వెక్స్లో అది 0కి సమానం, కానీ ఇక్కడ <1 ఉంది, ఎంత కొంత వాల్యూ ఉంది. కాబట్టి సెకండ్ కండిషన్ అంటే ఇన్ఫినిటీ టు పోల్. సో ఇన్ఫినిటీ టు పోల్ మధ్యలో ఉంది అండ్ పాజిటివ్ బిహైండ్ ద మిర్రర్ ఉంది. ఇవన్నీ చూస్తుంటే మనకి అది కాన్వెక్స్ మిర్రర్ అని అర్థమైపోతుంది. సో రే డయాగ్రామ్ అన్నాడు. సో రే డయాగ్రామ్ ఇక్కడ మనం గీసేయచ్చు, ఏముంది సింపుల్. సో ఇక్కడ ఈ కాన్వెక్స్ మిర్రర్ని పెట్టుకుంటారు, ఏదో ఒక ఆబ్జెక్ట్ని పెట్టుకుంటారు. సో ప్యారలల్ లైన్ కొడతారు, ఇది ఇలా డైవర్జ్ అవుతుంది, ఇది ఫోకస్ దగ్గర కలుస్తుంది ఎక్కడో. సో ఫోకస్ అనే పాయింట్ ఇక్కడ ఎక్కడో ఉంటుంది, ఇక్కడ కలుస్తుంది. ఓకే, ఇంకొక లైన్ కొట్టుకోండి, పోల్ నుంచి కొట్టుకోండి, ఇలా కొట్టుకోండి, ఇది ఇలా వస్తుంది, ఇది ఇట్లా తీసుకెళ్ళండి, సమ్వేర్ ఇది కలుస్తుంది, దిస్ ఇస్ ద లొకేషన్ ఆఫ్ ద ఇమేజ్. సో లైక్ వైజ్ యూ కెన్ డ్రా. సో ఇది కొంచెం డిమినిష్ చేయండి, అండ్ ఇది చిన్నది కదా కాబట్టి దీనికన్నా 1/3 టైమ్సే ఉంది కాబట్టి కొంచెం ఆబ్జెక్ట్ కాస్త పెద్దది, ఇమేజ్ కాస్త చిన్నది. పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో నేను హ్యాండ్ డ్రాయింగ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం తేడా వస్తుంది, బట్ చిన్న ఇమేజ్ గీయండి, ఇమేజ్ డిమినిష్ అయినట్టుగా కనిపించాలి. ఓకే, నెక్స్ట్ ద నీల్ మ్యాగ్నిఫికేషన్ ప్రొడ్యూస్ స్పెరికల్ మిర్రర్. సో మ్యాగ్నిఫికేషన్లో నేను ఇవాళ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం అనుకుంటాను, ఎందుకంటే ఇది ఒక మోడల్, ఈ మోడల్లో అయిపోతే నెక్స్ట్ ఇంకో మోడల్ తీసుకున్న తర్వాత. సో మ్యాగ్నిఫికేషన్ ఇక్కడ ఏమైంది, ఒక మోడల్ ఎక్కువ చేస్తున్న కొద్ది ఏమవుతుందంటే మీకు క్లారిటీ, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సమ్స్ ఎలా వస్తాయి, వాటిని ఎట్లా సాల్వ్ చేయాలి. సో అది తెలియటం కోసం ఒకటే కైండ్ ఆఫ్ ప్యాటర్న్ని నేను ఈరోజు పిక్ చేసుకున్నాను. ఓకే, సో మ్యాగ్నిఫికేషన్ ఇస్ ఈక్వల్ టు -1 ఇచ్చాడు. సో ఇక్కడ -1 అంటే చూడండి జాగ్రత్తగా. సో వీ నో దట్ మ్యాగ్నిఫికేషన్ ఈజ్ -V/U. సో వీ నో దట్ U ఈజ్ ఆల్వేస్ నెగిటివ్. సో U ఆల్వేస్ నెగిటివ్ అయింది. సో ఇక్కడ ఇది కూడా నెగిటివ్ అయితేనే ఈ నెగిటివ్ క్యాన్సిల్ అయ్యి ఫైనల్గా మ్యాగ్నిఫికేషన్ అనేది నెగిటివ్ వాల్యూ వస్తుంది. కాబట్టి ఇక్కడ V కూడా నెగిటివ్ అవ్వాలి. ఫస్ట్ పాయింట్, V నెగిటివ్ ఎప్పుడు అవుతుంది, ఓన్లీ ఫర్ కాన్కేవ్ మిర్రర్. సో V నెగిటివ్, సో నెగిటివ్ V ఈజ్ పాసిబుల్ ఓన్లీ ఫర్ కాన్కేవ్, ఓన్లీ ఫర్ కాన్కేవ్ మిర్రర్. ఇది కాన్కేవ్ అని తేలిపోయింది, ఒకటి కాన్కేవ్ అని తేలిపోయింది. 2 ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మ్యాగ్నిఫికేషన్ దేనికి సమానమైంది, 1కి సమానమైందంటే ఏంటి, నో డిమినిష్డ్, నాట్ ఎన్లార్జ్డ్, ఓన్లీ సేమ్ సైజ్. సో సేమ్ సైజ్ ఎప్పుడు వస్తుంది, వన్ ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టాలి, అన్ ఆబ్జెక్ట్ ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పాను, ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ C. సో C దగ్గర ఉన్నప్పుడు, ఆబ్జెక్ట్ అనేది C దగ్గర ఉన్నప్పుడు మాత్రమే మనకి సేమ్ సైజ్ వస్తుంది. ఆల్రెడీ మనం ఫస్ట్ కేసులో చూసాం. సో ఇలా ఈ ఆబ్జెక్ట్ C దగ్గర ఉంది, ఇప్పుడు మనకు అర్థమైపోయింది కదా, టైప్ ఆఫ్ మిర్రర్ ఇస్ కాన్కేవ్ తెలిసిపోయింది, అండ్ పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ అట్ C తెలిసిపోయింది. సో డ్రా ద రే డయాగ్రామ్ అన్నాడు, ఆల్రెడీ రే డయాగ్రామ్ ఇక్కడ గీసేసాం. సో దిస్ కైండ్ ఆఫ్ రే డయాగ్రామ్ యాక్చువల్లీ ఆల్వేస్ ఐ విల్ డ్రా అగైన్. సో రే డయాగ్రామ్ గీయాలంటే అగైన్ కొంచెం నేను ఫ్రీ హ్యాండ్ స్కెచ్ గీస్తున్నాను, అంత పర్ఫెక్ట్గా రాకపోవచ్చు, బట్ మీకు సారీ ఇది కన్వర్జెంట్ మిర్రర్ కదా, అయితే ఇక్కడ గీసేస్తాను. సో దిస్ ఈజ్ కన్వర్జెంట్ మిర్రర్. కన్వర్జెంట్లో ఎప్పుడు కూడా రే అనేది లోపల పక్క వస్తుంది, కన్వర్జ్ అవుతుంది, ఇలా వచ్చిన రే ఇట్లా కన్వర్జ్ అవుతుంది. సో ఫోకస్ త్రూ ఇలా కన్వర్జ్ అవుతుంది, ఇది ఫోకస్ అనుకోండి. సో ఇంకో రే ఏదో ఒకటి తీసుకోండి, ఎనీ రే ఇఫ్ యూ వాంట్, ఫోకస్ నుండి తీసుకుంటారా, ఫోకస్ నుండి తీసుకుంటే ఎమర్జ్ అయ్యేటప్పుడు ఎలా వస్తుంది, అది ప్యారలల్గా ఇలా వస్తుంది. సో దిస్ ఈజ్ ద పాయింట్. ఐరోస్ మీరు పర్ఫెక్ట్గా గీయలేకపోతే ముందు రే డయాగ్రామ్స్ గీసేసేయండి, దాని తర్వాత సేమ్ సైజ్ ఆబ్జెక్ట్ పెట్టేసేయండి అక్కడ. సో దానికి C అని పేరు పెట్టండి, ఇది A ఇది B అయితే ఇది B' అవుతుంది, ఇది A' అవుతుంది. తలకి A పెట్టాను పేరు, సో అందుకే తలకి మళ్ళీ A' పెట్టాను. సో ఇది ఫుట్ B పెడితే ఫుట్కే మళ్ళీ B' పెట్టాను. సో ఇలాగ మనకి రే డయాగ్రామ్ వస్తుంది. ఓకే, సో కొంచెం రఫ్గా గీసారు, ఇక్కడి నుంచి ఇక్కడ రావాలి. యాక్చువల్గా కొంచెం చూసుకోండి జాగ్రత్తగా, అంటే నేను ఫ్రీ హ్యాండ్తో గీయడం వల్ల కరెక్ట్గా రావట్లేదు ఇమేజెస్, బట్ యూ నీడ్ టు ఎన్ష్యూర్ దట్ ఎక్కడైతే ఆబ్జెక్ట్ స్టార్ట్ అయిందో అక్కడే ఇమేజ్ కూడా రావాలి. అక్కడైతే 2 గీసేసుకొని దానికి కొంచెం లైన్స్ స్కేల్ పెట్టి గీసేసుకోండి, అది ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఈ 2 మళ్ళీ ఇక్కడ మీట్ అవ్వాలి ఎగ్జాక్ట్గా. మీరు ఎలా గీయాలంటే రే డయాగ్రామ్ సింపుల్గా మీకు టెక్నిక్ చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మిర్రర్ ఇవన్నీ గీసుకుంటారు, ఇవన్నీ తెలుసు కదా మీకు. సో ఇప్పుడు మనకి C దగ్గర చూపించాలి, C పెట్టేసుకోండి ఎక్కడో చోట. సో అక్కడ నుంచి ఒక ఆబ్జెక్ట్ AB ఆబ్జెక్ట్ పెట్టేసేయండి, అక్కడ ఇమేజ్ కూడా రావాలి కదా. సో ఇది B' అవుతుంది, ఇది A'. సో
సో ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు ఒక ప్యారలల్ లైన్ గీసుకోండి. ఇది ఫోకస్ త్రూ పాస్ అవ్వాలి. సో ఇక్కడ పెట్టండి స్కేల్. ఈ పాయింట్ని మీట్ చేయండి స్కేల్ ద్వారా. సో అప్పుడు మీకు ఏమవుతుందంటే ఇక్కడ ఒక పాయింట్ నుంచి పాస్ అవుతుంది, అది ఫోకస్ పెట్టేసుకోండి. ఇంకో లైన్ ఫోకస్ త్రూ పంపిస్తారు. ఓకే, అగైన్ ఈ ఫోకస్ నుండి వచ్చింది ప్యారలల్గా ఎమర్జ్ అవ్వాలి. సో ప్యారలల్ లైన్. సో ఇది ఇలా దిస్ ఇస్ ద మీటింగ్ పాయింట్. సో దీన్ని బట్టి కొంచెం మిర్రర్ని అడ్జస్ట్ చేయండి. మిర్రర్ లాస్ట్లో తీసుకున్న పర్లేదు, లేదా మళ్ళీ అరేస్ చేసి పెన్సిల్తో కొంచెం అరేస్ చేసుకొని మళ్ళీ ఫెయిర్ చేసుకోండి. ఓకే, సో ఈ రకంగా కనిపించాలి. పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. వాడు రే డయాగ్రామ్ గీయమన్నప్పుడు మీకు నచ్చినట్టుగా ఫ్రీ హ్యాండ్ మాత్రం గీయకండి దయచేసి. అక్కడ మీకు క్లియర్గా ఈక్వాలిటీ అనేది మీరు ఎన్ష్యూర్ చేయాలి. వాళ్ళకి అంటే ఎన్ష్యూర్ చేయకపోతే మార్కులు పడవా అంటే పడతాయి, కానీ ఆ ఫుల్ మార్క్స్ రావడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఒక హాఫ్ మార్క్ ఎంత తీసేస్తారు. సో అది లేకపోవడం వల్ల. సో ద లీనియర్ మ్యాగ్నిఫికేషన్ రెడ్యూస్డ్ బై మ్యాగ్నిఫికేషన్ ఇచ్చాడు. మీరు ఆలోచించండి, పాజిటివ్ పెట్టుకొని. సో -1/5 అయింది. సో మైనస్ అవ్వాలి అంటే వీ నో దట్ -v/u. సో -v/u మైనస్లో, సో u ఎలాగో ఆల్వేస్ నెగిటివ్, ఇది +v అవ్వాలి. +v అంటే ఏంటి? సో బిహైండ్ ద మిర్రర్. సో బిహైండ్ ద మిర్రర్ ఉందంటే ఇదేంటి? కాన్వెక్స్. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటి? m<1 ఉంది అంటే ఏంటి? అగైన్ దిస్ ఇస్ కాన్వెక్స్. సో ఇటు నుండి చూసినా అటు నుండి చూసినా కూడా కాన్వెక్స్ వస్తుంది. సో బిహైండ్ ద మిర్రర్ కాన్వెక్స్ అని చెప్పలేము, కాన్కేవ్ కూడా బిహైండ్ ఉంది. కానీ మ్యాగ్నిఫికేషన్ <1 నుండి బిహైండ్ ద మిర్రర్ ఉంటే, బిహైండ్ ద మిర్రర్ ఉంటూ మ్యాగ్నిఫికేషన్ <1 ఉంటే మాత్రం డెఫినెట్గా అది సారీ ఇక్కడ మనం ఏదో తప్పు చేస్తున్నాం. చూడండి, ఇది మైనస్ అవ్వాలి, తప్పు చేస్తున్నాం. సో ఫైనల్గా మైనస్ రావాలంటే ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోవాలి, అప్పుడు మైనస్ వస్తుంది. అంటే ఇక్కడ ఏంటి? ఇదంతా తప్పు. సో ఇప్పుడు v అనేది నెగిటివ్ అయింది. సో v నెగిటివ్ అయిందంటే అర్థం ఏంటి? ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్. ఇదేంటిది? ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్. సో ఇన్ ఫ్రంట్ కేసు ఎక్కడ వస్తుంది? ఓన్లీ ఫర్ కాన్కేవ్. కాన్వెక్స్లో ఇన్ ఫ్రంట్ అనే కేసే లేదు కాబట్టి ఇది కాన్కేవ్. అండ్ మ్యాగ్నిఫికేషన్ <1 ఎప్పుడు అవుతుంది కాన్కేవ్లో? మ్యాగ్నిఫికేషన్ <1 ఎప్పుడు అవుతుంది? వెన్ ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ ఇన్ఫినిటీ టు ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇన్ఫినిటీ టు సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఓకే, ఇన్ఫినిటీ టు సెంటర్ ఆఫ్ కర్వేచర్ మధ్యలోనే మనకి డిమినిష్డ్ ఇమేజెస్ వస్తాయి. సో కాబట్టి టైప్ ఆఫ్ మిర్రర్ ఇస్ కాన్కేవ్. పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ టు సి. ఓకే, సో రే డయాగ్రామ్ గీమన్నాడు కాబట్టి అగైన్ మళ్ళీ మన అసలు అన్నిటికీ రే డయాగ్రామ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ కాబట్టి అది వదలడానికి కావదు. వాటిని ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తాయి. ఓకే, దానికి ఒక టెక్నిక్ ఉంటుంది. ఏదైనా టెక్నిక్ అమ్మ. ఆ టెక్నిక్ రావాలంటే మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. సో మోర్ ఈజ్ ద ప్రాక్టీస్, ఈజీలీ యూ కెన్ డ్రా దెమ్ ఇన్ ద ఎగ్జామినేషన్. సో ఇక్కడ ఎక్కడో పెట్టుకోండి మీ ఆబ్జెక్ట్ని. ఓకే, ఆబ్జెక్ట్ని ఎక్కడో పెట్టుకోండి. సో డ్రా ఏ ప్యారలల్ లైన్ which passes through the focus, and again draw another line which passes through focus and emerges parallelly to the principal axis. So this is the location of the image. Okay, so ఈ రకంగా మనకి ఇమేజ్ అనేది ఫామ్ అయింది, డిమినిష్డ్ ఇమేజ్. సో దిస్ ఇస్ ద రే డయాగ్రామ్. యారో మార్కులు పెట్టడం మర్చిపోవద్దు. ఏది లేకపోయినా మార్కులు పోతాయి. రెడీగా కూర్చుంటారు మార్కులు తీయడానికి. కాబట్టి మనం అసలు ఇటువంటి ఛాన్స్ ఇవ్వకూడదు. సో 1-2 సార్లు ప్రాక్టీస్ చేయాలి, పోల్ చూపించాలి. సో కుదిరినంత వరకు, వీలైనంత వరకు అక్కడ ఉన్న డేటా, సో దీన్ని ఏబి అనాలి, ఇవన్నీ కూడా మర్చిపోకూడదు. ప్రతిదీ మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు వస్తుందో అంత మోర్ ప్రాక్టీస్ చేసే కొద్దీ వస్తూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ 2 మార్క్సే ఉన్నాయి. ఎక్కడైనా ఏది మాత్రం లేకపోయినా ఇక్కడ హాఫ్ మార్క్ తీయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎగ్జామినర్ ఒక హాఫ్ మార్క్ తీయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆ ఛాన్స్ ఇవ్వకూడదు మనం. ఓకే, సో నెక్స్ట్, సో ఏబి అండ్ సిడి 2 స్పెరికల్ మిర్రర్స్ ఉన్నాయి. ఫార్మ్స్ పాత్ హాలో స్పెరికల్ బాల్, సెంటర్ ఆర్క్ సీడ్. ఇక్కడ ఏమంటున్నాడు? 2 స్పెరికల్ మిర్రర్స్ ఉన్నాయంటే, ఒకటేమో ఆర్క్ సీడ్, ఇంకోటేమో ఆర్క్ ఏబి. ఆర్క్ ఏబి అనేది ఆర్క్ సీడీలో సగం ఉందట. ఓకే, సగం ఉన్నా ఏది ఉన్నా కూడా రెండింటికి రేడియస్ ఒకటే కదా. ఇది రేడియస్, ఈ కర్వ్కైనా రేడియస్ అనేది సేమ్. ఓకే, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, రేడియస్ అనేది సేమ్. రేడియస్ సేమ్ ఉన్నప్పుడు ఫోకల్ లెన్స్ కూడా సేమ్. సో రేషియో ఆఫ్ ద ఫోకల్ లెన్స్ అనేవి సేమే ఉంటాయి. దీనికి ఎక్కడే ఉంటుంది ఫోకల్
దీనికి ఎక్కడ ఉంటుంది. సో సేమ్ వే, సో ఫోకల్ లెన్స్ రేషియో అనేది సో ఎఫ్ఏబి బై ఎఫ్సిడి అనేది ఈక్వల్ టు 1 అవుతుంది. ఎందుకంటే ఇద్దరికి రేడియస్ ఆఫ్ కర్వేచర్ అయితే ఒకటే కాబట్టి సెంటర్ కూడా ఒకటే కాబట్టి ఫోకల్ లెన్స్ కూడా సేమ్ లొకేషన్లో ఉంటాయి. స్టేట్ విచ్ ఆఫ్ ద టూ మిర్రర్ ఆల్వేస్ ఫార్మ్స్ వర్చువల్ ఇమేజ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. సి ఆబ్వియస్గా ఇక్కడ విచ్ ఆఫ్ ద టూ విల్ ఆల్వేస్ ఫార్మ్ వర్చువల్ ఇమేజ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్ అండ్ వై. సో విచ్ మిర్రర్ ఆల్వేస్ ఫార్మ్స్. సో ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ మిర్రర్స్ ఫామ్ అయ్యాయి. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మనకి 2 టైప్స్ ఆఫ్ మిర్రర్స్ ఫామ్ అయ్యాయి. ఒకటి ఇది చూస్తే దిస్ ఈజ్ లైక్ ఎ కాన్వెక్స్ మిర్రర్. సో ఇది అబ్జర్వ్ చేయండి, ఇది కాన్వెక్స్ మిర్రర్లా ఉంది, ఇది కాన్కేవ్ మిర్రర్లా ఉంది. సో కాన్వెక్స్ మిర్రర్ ఇది కాబట్టి ఏబి అనే మిర్రర్ ఎప్పుడు కూడా ఏబి అనేది వర్చువల్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది. ఎందుకంటే ఏబి అనేది ఒక కాన్వెక్స్ మిర్రర్ ఫామ్ అయింది. అక్కడ ఏం ఫామ్ అయింది, కాన్వెక్స్ మిర్రర్ ఫామ్ అయింది. సో ఏబి ఆల్వేస్ ఫార్మ్స్ వర్చువల్ ఇమేజ్. ఓకే, నెక్స్ట్ ద మ్యాగ్నిఫికేషన్ ప్రొడ్యూస్డ్ వెన్ an object is placed at. సో యూ ఇచ్చాడు ఇక్కడ, వాట్ ఈస్ ఎ గివెన్ డేటా. సో గివెన్ డేటా ఇది 3 మార్క్స్ క్వశ్చన్, ఇంపార్టెంట్ చూడండి. సో మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్ ఈస్ +1/2 వెన్ యూ ఈస్ 20 centimeter. ఓకే, సో వాట్ షుడ్ బి ద మ్యాగ్నిఫికేషన్ ప్లేస్డ్. మ్యాగ్నిఫికేషన్ ఇప్పుడు న్యూ మ్యాగ్నిఫికేషన్ ఇది M1 అనుకోండి, ఇది M2 అనుకోండి, ఇట్ ఈస్ +1/3, ఇట్ ఈస్ +1/3. సో U1 ఇదైతే U2 ఎంత, అంతేనా. సో U2 హౌ మచ్, దిస్ ఈస్ ద క్వశ్చన్. ఓకే, దిస్ ఈస్ ద క్వశ్చన్, లెట్ us సాల్వ్ దిస్ క్వశ్చన్. సో U2 కావాలి మనకి ఇక్కడ. సో U2 ఎలా ఫైండ్ చేయాలి, సో లెట్ us see. సో ఫ్రమ్ దట్, సో వాట్ ఈస్ మ్యాగ్నిఫికేషన్. మ్యాగ్నిఫికేషన్ అంటే మనకి, సో మ్యాగ్నిఫికేషన్ అంటే సో M1 is nothing but సో మైనస్ ఆఫ్ V1/U1 అంతే కదా. సో M2 is nothing but మైనస్ ఆఫ్ C. An object placed at distance 20 centimeter should be the object placed at reduced magnification. సో ఇక్కడ ఇమేజ్ లొకేషన్ గురించి వాడు ఏం మాట్లాడట్లా. సో ఓన్లీ మ్యాగ్నిఫికేషన్ రిడ్యూస్ అయింది అంటున్నాడు. సో లెట్ us know. సో -V2/U2. సో ఇక్కడ ఇది ఎన్ని మార్కులు, 3 మార్క్స్కి అడిగాడా. ఓకే, నా సో మ్యాగ్నిఫికేషన్లో మనం చూస్తే కనుక ఎలా చేయాలి క్వశ్చన్, ఎనీ ఐడియా, ట్రై చేయండి ఒకసారి. సో మనం ఎలా చేయాలంటే ఇక్కడ మిర్రర్ ఫార్ములా యూస్ చేయాలి ఫస్ట్. సో మిర్రర్ ఫార్ములా ఏంటి, వాట్ ఇస్ మిర్రర్ ఫార్ములా. 2 కేసెస్ చేయాలి మనం. ఫస్ట్ ఫోకల్ లెంత్ ఫైండ్ చేయాలి. సో వీ నో దట్ మిర్రర్ ఫార్ములా. సో మిర్రర్ ఫార్ములా మీకు ఎప్పుడైనా వీడియో స్లోగా ఉంది అనిపిస్తే యూ కెన్ ఇంక్రీజ్ ద ప్లేబ్యాక్ స్పీడ్. సో ప్లేబ్యాక్ స్పీడ్ ఇంక్రీజ్ చేసుకుంటే మీకు స్పీడ్గా వస్తుంది. ఎందుకంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం, రాయటం ఇవన్నీ చేస్తాం కదా. సో స్లోగానే ఉంటుంది వీడియో కొన్నిసార్లు, మరి స్పీడ్గా చెప్పడానికి అవ్వదు. బట్ యూ కెన్ ఇంక్రీజ్ ద స్పీడ్ మాన్యువల్లీ బై ఇంక్రీజింగ్ ద ప్లేబ్యాక్ స్పీడ్. ఓకే, సో వీ నో దట్ మిర్రర్ ఫార్ములా 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v + 1/u అంతే కదా. సో 1/f, ఇప్పుడు మనకి F తెలియదు, ఫోకల్ లెంత్ తెలియదు, బట్ మ్యాగ్నిఫికేషన్ తెలుసు, M1 తెలుసు. M1 తెలుసు కదా. సో M1 నుంచి మైనస్ ఆఫ్, సో V1 నాకు తెలియదు, సో V1 నాకు తెలియదు, బట్ U1 తెలుసు. U1 ఆల్వేస్ నెగిటివ్ కదా, -20 ఈజ్ ఈక్వల్ టు +1/2. సో ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. సో V1 ఎంత వస్తుంది ఇప్పుడు, సో V1 ఈజ్ ఈక్వల్ టు +10 centimeters. డైరెక్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సైన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైట్ టాపిక్. జాగ్రత్తగా సైన్స్ని మాత్రం పక్కాగా పెట్టుకోవాలి, లేకపోతే మీకు ఆన్సర్ తప్పు వచ్చేస్తుంది. సో మ్యాగ్నిఫికేషన్ అంటే -V/U. సో మైనస్ పెట్టాను, మైనస్ ఆఫ్ V1/U1 పెట్టాను. సో V1 నాకు తెలియదు, U1 ఇస్ ఆల్వేస్ నెగిటివ్ కాబట్టి -20 పెట్టాను. -20 మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఈ 20 ఇటు వస్తే 20/2 అంటే 10 centimeter. V1 ఇస్ +10 centimeter. అంటే ఇది బిహైండ్ ద మిర్రర్. ఇది ఎక్కడ ఉంది, బిహైండ్ ద మిర్రర్. సో దిస్ ఈజ్ బిహైండ్ ద మిర్రర్. ఓకే, సో V1 తెలిసింది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే F1 కడతా, అదే ఫోకల్ లెంత్ కడతా. సో సేమ్ మిర్రర్ కాబట్టి ఫోకల్ లెంత్ సేమే ఉంటుంది. సో 1/V1 అంటే 10 ప్లస్ 1/-20, ఇది -20 పెట్టాలి. సో ఇప్పుడు 1/F ఈజ్ ఈక్వల్ టు, ఇది ఎలా రాసుకోవచ్చు, 2/20 రాసుకోవచ్చు కదా. 1/10 is nothing but 2/20 -1/20 అంటే 1/20.
సో 1/20 అంటే ఫోకల్ లెంత్ ఎంత, f is equal to 20 plus 20 కదా. సో f is equal to plus 20 సెంటీమీటర్ ప్లస్ 20 సెంటీమీటర్. ఓకే, సో ఫోకల్ లెంత్ వచ్చేసింది. సేమ్ ఇదే మిర్రర్ ఫార్ములా ఇక్కడ వాడండి. సో 1/f is equal to, సో U2 మనకు కావాలి కదా. సో U2 కావాలి. సో U2 కావాలంటే ముందు సో V2కి UTకి రిలేషన్ వచ్చింది కదా ఇక్కడ. అది ఏమొచ్చింది రిలేషను, సో M2 ఇచ్చాడు. M2 ఎంత ఇచ్చాడు, ప్లస్ 1/3 ఇచ్చాడు. ప్లస్ 1/3 ఇచ్చాడు. సో మైనస్ V2 బై మైనస్ U2. ఓకే, సో ఎలాగో ఇది మైనస్ ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్. సో V2/U2 ఏమైంది, సో V2 is equal to or 3V2 is equal to 3V2 is equal to U2 అంతే కదా. 3V2 is equal to U2 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే వస్తుంది. సో U2 ఇటు వస్తుంది, 3V2 ఇటు వస్తుంది. సో 3V2 is equal to U2. సో 1/f అంటే 1/20 is equal to 1/v. V అంటే ఏంటి యాక్చువల్గా, సో V అంటే V2 అని పెట్టండి. ఓకే, సో U వచ్చేసరికి ఏమవుతుందంటే ప్లస్ 1/-U2. ఓకే, సో 1/20 is equal to 1/v2. ఈ మైనస్ మధ్యలోకి వస్తుంది 1/U2 అంటే ఏంటి 3V2 కదా. సో 3V2 పెట్టండి. సో U2 is equal to 3V2 కాబట్టి U2 ప్లస్లో 3V2 పెట్టాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇంటూ 3/3 చేస్తాను. 3/3 అంటే 1 కాబట్టి నో ప్రాబ్లం. అంటే ఎల్సిఎం అయినా చేసుకోండి మీ ఇష్టం. సో ఏదైనా మీ ఈజీ. సో 3/3V2 మైనస్ 1/3V2. సో వాడు ఏమడిగాడు, U2 అడిగాడు. తర్వాత లాస్ట్లో చేద్దాం. సో 3 - 1 is 2. 2/3V2. 2/3V2 is equal to 1/20 కదా ఇక్కడ. సో 1/20. సో ఇక్కడ దీన్ని ఈక్వేట్ చేస్తే దీన్ని ఈక్వేట్ చేయండి. సో ఈక్వేట్ చేస్తే క్రాస్ మల్టిప్లికేషన్ అగైన్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సో 20 × 2 is equal to 3V2. ఓకే, సో V2 is equal to 40/3. V2 is equal to 40/3. సో V2 is equal to 40/3. సో U2 ఏమైంది, U2 అంటే ఏంటి, సో 3V2 కదా. U2 is 3V2. సో 3 × V2 అంటే 40/3. సో is 40. U2 is how much, 40 centimeters. Now earlier it was 20, now it is 40 centimeter. So that is your answer. సో ఈ రకంగా అంటే 3 మార్క్స్ కాబట్టి కొంచెం పెద్ద క్వశ్చన్ వచ్చింది. సో U ఆల్వేస్ నెగిటివ్ కాబట్టి సో U2 is equal to -40 సెంటీమీటర్. ఓకే, సో ద యూ గాట్ 40 ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మైనస్ పెట్టేసాం కాబట్టి ఇక్కడ 40 వచ్చింది. లేదా ఇక్కడ మైనస్ పెట్టుకుని ప్లస్ పెట్టుకుని చేస్తే ఇక్కడ -40 వస్తుంది. ఓకే, సో U2 is -40 సెంటీమీటర్. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఇంత చేయాలి, జాగ్రత్తగా చేయాలి. సైన్స్ అబ్జర్వ్ చేయండి. ప్రతి చోట సైన్ అనేది అంత ఇంపార్టెంట్. ఏమాత్రం సైన్లో ఏ మిస్టేక్ చేసినా మీకు సమ్ మొత్తం ఆన్సర్ మారిపోతుంది. మార్కులు పడవు. 3 మార్కులు కాదు, 1 మార్క్ కూడా పడదు. ఏదో మిర్రర్ ఫార్ములా రాశారు కాబట్టి ఒక 1/2 మార్కు, మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా రాశారు కాబట్టి ఒక 1/2 మార్కు, మహా అయితే 1 మార్క్ పడుతుంది. మిగతా 2 మార్క్స్ లాస్ అవుతారు. కాబట్టి ఎందుకు లాస్ అవ్వడం, 2 మార్క్స్ చాలా వాల్యుబుల్ కదా 2 మార్క్స్ ఫిజిక్స్లో. కాబట్టి రిపీటెడ్లీ ప్రాక్టీస్ చేయండి. ఒక్కొక్క క్వశ్చన్ 5 times 6 times చేయండి. కుదిరినంత సార్లు చేయండి. సో దట్ యూ విల్ గెట్ ద బెటర్ అండర్స్టాండింగ్ అబౌట్ ద సైన్ కన్వెన్షన్స్. నెక్స్ట్, వైల్ ట్రేసింగ్ అ పాత్ రే ఆఫ్ ద లైట్ రెక్టాంగులర్ స్లాబ్స్ ఫాలోస్. ఓకే, సో ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, రిఫ్లెక్షన్, ఎమర్జెన్స్. సో 3 ఉన్నాయి ఇక్కడ. ఈచ్ ఆఫ్ ద అబ్జర్వేషన్ ఇస్ కరెక్ట్. సో ఇందులో ఈ కరెక్ట్ అబ్జర్వేషన్, రాంగ్ అబ్జర్వేషన్ దట్ వీ విల్ డిస్కస్ బికాజ్ రిఫ్రాక్షన్ కదా, ఇది వేరే టాపిక్లోకి వెళ్తున్నాం. సో బెటర్ విల్ స్టాప్ ద వీడియో హియర్ అండ్ విల్ డిస్కస్ దీస్ these questions in the next session. So if you like the video, please subscribe to our channel and share this video to as many as possible, and also subscribe, hit the bell icon so that you will get the notifications. Thank you so much.